ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలకు సంబంధించి ఒక స్వీట్ న్యూస్ చెప్పిందనే చెప్పుకోవాలి. ఒక చల్లటి కబురు అందించింది, ఒక తీయటి కబురుని అందించడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాధారణంగా నైరుతి ఋతుపవనాలు కాస్త ఆలస్యం అవడమో లేకపోతే వచ్చిన తర్వాత కాస్త ఇబ్బందికర వాతావరణంలో భాగంగా కాస్త డైల్యూట్ అయిపోవడం ఇటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం. కానీ ఈసారి నైరుతి ఋతుపవనాలకు సంబంధించి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే రాబోతున్నాయి. అయితే ఆ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉండబోతోంది, ఆ తర్వాత ఎలా ఉంటే ఏం జరగచ్చు, ఈ అంశాలన్నిటికి సంబంధించి మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ ఏం చెప్పింది, తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి వర్ష సూచన ఉంది, ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక్కసారి మ్యాప్ చూసే ప్రయత్నం చేద్దాం. చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి మ్యాప్కి సంబంధించి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు చూస్తే కనుక మనం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మబ్బుపట్టిన వాతావరణం మనకి కనిపిస్తుంది క్లియర్గా మ్యాప్లో. అయితే అట్ ద సేమ్ టైం ఇటు మీరు చూస్తే కాస్త వర్షాలకు సంబంధించి అంటే రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు కురవచ్చు అనే అంశానికి సంబంధించి మనకి అటువంటి సినారియో దాదాపుగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇప్పుడు మనం వర్షాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ తర్వాత నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత వర్ష ప్రభావం ఎలాంటిది అంటే ఏ స్థాయిలో ఉండబోతుంది అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది రాబోయే 2-3 రోజులకు సంబంధించి ఒకసారి మన ఇక్కడ ఈ మ్యాప్ని కనుక చూస్తే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మ్యాప్ని చూస్తే కాస్త మబ్బుపట్టిన వాతావరణం ఉంది, వర్షాలు కురిసే అవకాశం మెండుగా అయితే మాత్రం మనకి కనిపిస్తోంది. ఒక్కసారి ఇప్పుడు నైరుతి ఋతుపవనాలకు సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాంగ్ ఫ్రేమ్లోకి వెళితే కనుక సార్ లాంగ్ ఫ్రేమ్లోకి వెళ్దాం. హియర్ ఇట్ ఈస్. ఇదిగో మీరు చూడొచ్చు ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించి ఇదిగో అండమాన్ నికోబార్ దీవులు మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి టైట్ ఫ్రేమ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. హియర్ ఇట్ ఈస్. ఈ పోర్ట్ బ్లేయర్ ఇక్కడ నుంచి మనకి ఋతుపవనాలు అంటే ఇటు దక్షిణ అండమాన్ నికోబార్ నుంచి నైరుతి ఋతుపవనాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఆ తర్వాత మనకి కేరళను తాకుతాయి. ఇక్కడ ఈసారి త్వరగా నైరుతి ఋతుపవనాలు ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది, తాకబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడి నుంచి మనకి కేరళ అంటే ఇక్కడి నుంచి కేరళను తాకే క్రమంలో అరేబియా మహాసముద్రానికి సంబంధించి కాస్త క్లియర్ వెదర్ ఉండాలి. క్లియర్ వెదర్ ఉంటే కనుక ఆ ప్రభావం మనకి ప్రాపర్గా ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత అంటే ఇక్కడి నుంచి ఋతుపవనాలు వస్తూ ఉంటాయి. ఇక్కడ వాతావరణం ఇక్కడ కనుక అల్పపీడనాలు కావచ్చు లేకపోతే వాయుగుండాలు అటువంటి ప్రభావం లేకపోతే సాధారణంగా అంటే నార్మల్గా చెప్పాలంటే కనుక క్లియర్గా ఉండాలి. స్కై క్లియర్గా ఉంటే కనుక ఋతుపవనాల రాక ఇంపాక్ట్ ప్రాపర్గా ఎలా ఉండాలో అలాగే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎలా ఉండింది, అసలు ఋతుపవనాలు ఎలా ఉంటాయి అంటే ఏ స్థాయిలో ఉంటాయి, ఏ టైంలో ఎక్కడ ఉంటాయి, లాస్ట్ ఇయర్ ఎలా ఉంది అనేది లాస్ట్ ఇయర్ ఒకసారి రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించి నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ ఇదెందుకు చూపించే ప్రయత్నం చేస్తున్నామంటే లాస్ట్ ఇయర్ గతేడాది ఏ స్థాయిలో నైరుతి ఋతుపవనాలు ఉన్నాయి, ఇప్పుడు ఏ స్థాయిలో ఉండే అవకాశం ఉంది అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఇక్కడ మీరు చూస్తే కనుక రెడ్ మార్క్లో ఉన్నది నార్మల్ డేట్స్ అంటే ఆ టైంకి లాస్ట్ ఇయర్ ఏ టైంకి వచ్చింది అనేది చూపించేది. యాక్చువల్ డేట్స్ ఆఫ్ ఆన్సెట్ అంటే సాధారణంగా ఏ స్థాయికి అంటే ఏ టైంలో రావాలి అనేది ఇక్కడ ఈ బ్లూ కలర్లో ఉన్నది సాధారణ సమయం అంటే నైరుతి ఋతుపవనాలు యాక్చువల్గా వచ్చే టైం. ఈ రెడ్ కలర్లో ఉన్నది గతేడాది లేట్ అయిన విజువల్. ఒకసారి ఇక్కడ మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక అండమాన్ నికోబార్ నుంచి 19 నుంచి 29 మధ్యలో అంటే మే 19 నుంచి 29 మధ్యలో ఇక్కడ నైరుతి ఋతుపవనాలు ప్రారంభం అవ్వాలి. అక్కడి నుంచి ఇదిగో మీరు ఇంపాక్ట్ చూడొచ్చు. అటు నుంచి మనకి కేరళకు సంబంధించి మీరు చూస్తే కనుక 30-31న ఇక్కడ దాదాపుగా మనకి కేరళ తీరానికి సంబంధించి అంటే అండమాన్ నికోబార్ నుంచి ఇటు మనకి అరేబియా మహాసముద్రం వైపు రావాల్సి ఉండే పరిస్థితి. కానీ గతేడాది చూసుకుంటే మనకి 22న ప్రారంభమైంది, ఆ తర్వాత 26 మేకి సంబంధించి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. కానీ ఈసారి అటువంటి సినారియో లేదు. ఈసారి 2-3 రోజులు అంటే మే 19 కల్లా వచ్చే అవకాశం ఉందండి. మే 19 నుంచి 29 అంటే 22 ఆ సందర్భంలో వచ్చింది. గతేడాది చూసుకుంటే 22 ఆ టైంలోకి ఇక్కడ వచ్చింది. కానీ ఈ ఏడాది 3 రోజులు ఇక్కడ మీకు ఆ డిఫరెన్స్ కనిపిస్తుంది. మీరు క్లియర్గా చూస్తే కనుక 22న గతేడాది వచ్చింది. సాధారణంగా ఎప్పుడు రావాలి, 19ని రావాలి. కానీ ఈసారి మాత్రం గతేడాదితో పోల్చుకుంటే ఈసారి 19వ తారీఖే నైరుతి ఋతుపవనాలు మన భారతదేశ భూభాగం కావచ్చు మన భారతదేశానికి సంబంధించి కేరళను తాకే అవకాశం ఉందనేది మనకి వినిపిస్తున్నమాట. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇది కంటిన్యూస్గా మనకి ఆ ఇంపాక్ట్ మనకి కనిపించింది. కానీ గత ఏడాది ఇక్కడ వర్షాలకు సంబంధించి ఇక్కడ అంటే అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం వాయుగుండాల ప్రభావంతో మనకి ఆ వాతావరణం నైరుతి ఋతుపవనాల ఎఫెక్ట్ కావచ్చు ఇంపాక్ట్ కావచ్చు కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ ఈసారి ఇక్కడ ఆ మేరకు లేదు. ఇంకా గడిచే 2-3 రోజులకు సంబంధించిన ఇక్కడ వాతావరణం మారితే ఆ ఇంపాక్ట్ మనకి కనిపించే అవకాశం ఉంది. కానీ అంతవరకైతే మాత్రం ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు రాకనైతే మాత్రం అడ్డుకునేంత స్థాయిలో ఇక్కడ లేదు అనేది మనకి వినిపిస్తున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇది మరో రకంగా గుడ్ న్యూస్ కిందే చెప్పుకోవాలి. దీంతో పాటు రాబోయే 2-3 రోజులకి తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి వాతావరణం ఉంది, వాతావరణ శాఖ ఎటువంటి
వార్తలు చెప్పింది, వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది చూద్దాం. సో మొత్తంగా అయితే మాత్రం జూన్ 19వ తారీఖుకి సంబంధించి అండమాన్ నికోబార్ నుంచి మనకి అక్కడ నైరుతి తుఫానులు ప్రారంభం కాబోతున్నాయి. జూన్ 1న కరెక్ట్గా ఫస్ట్ తారీఖుని జీతాలు పడినట్టు ఎంత ఆనందం అనిపిస్తుందో అలాంటి సినారియోని చెప్పుకోవాలి. నైరుతి ఋతుపవనాలు కూడా ఫస్ట్ తారీఖున ఇటు కేరళ తీరాన్ని తాకబోతున్నట్టుగా తెలుస్తోంది. అంటే దాదాపు 3 రోజుల ముందే అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అలాగుంటే కనుక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీద ఉపరితల ద్రోణులు కావచ్చు, ఆవర్తనాలు కావచ్చు, ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి వర్ష సూచన వాతావరణ శాఖ ఇచ్చింది అనేది ముందుకు చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే కన్నా ముందు తెలంగాణకు సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. మీరు చూస్తే కనుక ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 14 అంటే ఈ రోజు 1 గంట నుంచి రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఉరుములు మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే కనుక ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు ఆ తర్వాత రోజు అంటే రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత అంటే 16 ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 17 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే ఉరుములు మెరుపులు అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ అంటే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత రోజు ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. కంటిన్యూ టు దట్. ఇక తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి అలాగే మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అది 16 తారీఖుకు సంబంధించి 16 తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 17 తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. ఆ తర్వాత రోజు అంటే 17 తారీఖు నుంచి 18 తారీఖు వరకు చూసుకుంటే ఉరుములు మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాంతాలు ఎక్కడెక్కడ అంటే జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత అంటే 18 తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 19 తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే ఉరుములు మెరుపులు అలాగే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది తెలంగాణకు సంబంధించి. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏ రిపోర్ట్ ఇచ్చిందనేది చూద్దాం. ముందుగా నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తర కోస్తా ఆంధ్ర యానాంకి సంబంధించి చూసుకుంటే 14 తారీఖు నుంచి 15 తారీఖు వరకు లైట్ టు మోడరేట్ రెయిన్ ఆర్ థండర్ షవర్స్ లైక్లీ ఎట్ 1 or 2 ప్లేసెస్ 1-2 చోట్ల సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ చెబుతోంది. కానీ అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఇక్కడ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. దాదాపు ఇటువంటి పరిస్థితి మనకు ఒక 3 రోజుల పాటు ఇటు ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించి వాతావరణ శాఖ చెబుతోంది. ఇది ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమకు సంబంధించి. దాంతోపాటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి చూసుకుంటే కనుక దాదాపు మనకి 2 రోజులు డ్రై వెదర్ అంటే పొడి వాతావరణం కనిపిస్తోంది. ఆ తర్వాత 2 రోజులు లైట్ టు మోడరేట్ రెయిన్ ఆ థండర్ షవర్స్ లైక్లీ ఎట్ 1 or 2 ప్లేసెస్ అంటే సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన వర్షాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అలాగే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి. రాయలసీమ విషయానికి వస్తే కనుక 14 తారీఖు చూసుకుంటే
సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 1 లేదా 2 చోట్ల అంటూ కూడా మెన్షన్ చేస్తోంది. దాంతోపాటు ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి మనకి దాదాపుగా ఒక 3 రోజులు కంటిన్యూ అవకాశం ఉంది. అటువంటి సినారియో ఈ రాయలసీమకు సంబంధించి కనుక చూసుకుంటే, సో మొత్తంగా అయితే మాత్రం తెలుగు రాష్ట్రాలకు ఒక వారం రోజుల పాటు మస్తు వానలు కురవబోతున్నాయంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. కానీ అక్కడక్కడ అనే పదం ఇక్కడ చెప్పడం జరుగుతోంది భారత వాతావరణ శాఖకు సంబంధించి. దాంతోపాటు ఒక్కసారి ఓవరాల్గా ఇండియన్ మ్యాప్ చూద్దాం. ముఖ్యంగా మాన్సూన్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉందనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఒక్కసారి ఈ మ్యాప్ని టోటల్గా చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తే కనుక మీరు ఇటు భారతదేశానికి సంబంధించి దాదాపుగా మనకి వర్ష సూచన అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి టైప్ ఫ్రేమ్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. ఇటు ఉత్తర భారతం కావచ్చు లేదా దక్షిణ భారతం కావచ్చు, ఇటు భారతదేశ వ్యాప్తంగా కాస్త మనకి వర్షాల వాతావరణం కనిపిస్తోంది. ఇటు కేరళ, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ అలాగే తమిళనాడులో కూడా ఇప్పటికే జోరువానలు కురుస్తున్నాయి. పెనుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు కురుతున్న పరిస్థితి చూస్తున్నాం. కొన్ని ప్రాంతాలు అయితే మాత్రం జల దిగ్బంధాలు ఉన్నాయని చెప్పుకోవాలి. మరికొన్ని ప్రాంతాలు వరద నీటితో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో జూన్ 1 నుంచే కేరళకు సంబంధించి ఒకవేళ కేరళ తీరాన్ని జూన్ 1ని కనుక ఇటు మనం మాట్లాడుకున్నట్టుగా అండమాన్ నికోబార్ దీవిని అంటే ఇక్కడ దక్షిణ అండమాన్ నికోబార్ దీవికి సంబంధించి ఇక్కడ కనుక ఈ ప్రాంతంలో కనుక నైరుతి ఋతుపవనాలు ప్రారంభమైతే అండమాన్ నికోబార్ దీవులో ప్రారంభమైన తర్వాత ఇక్కడ అరేబియా మహాసముద్రానికి సంబంధించి కనుక వాతావరణం కూడా క్లియర్గా ఉంటే నైరుతి ఋతుపవనాలు హ్యాపీగా అంటే డోర్స్ క్లియర్గా ఉంటాయన్నమాట. కేరళలో అడుగుపెట్టడానికి కేరళ తీరాన్ని తాకుతాయి. అక్కడి నుంచి మనకి ఇటు భారతదేశానికి సంబంధించి ఇంకా డోర్స్ ఓపెన్ క్లియర్గా ఇంకా నైరుతి ఋతుపవనాలకు సంబంధించి క్లియర్ ఇంపాక్ట్ ఉండబోతుంది. కానీ గతేడాదిలాగా అరేబియా మహాసముద్రంలో కనుక ఒక వాతావరణం అల్పపీడనం కానీ వాయుగుండం లాంటి వాతావరణం ఉంటే కనుక నైరుతి ఋతుపవనాలు కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి సినారియో ప్రస్తుతానికైతే ఆ స్థాయిలో లేదు అనేది వాతావరణ శాఖ చెబుతోంది. సో చూద్దాం మరి నైరుతి ఋతుపవనాలు అలాగే ప్రస్తుతం ఏర్పడుతున్న అల్పపీడనాలు కావచ్చు, లేకపోతే ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు, ఇంపాక్ట్తో వర్షాలు కురవాలని చెప్పి రాబోయే రోజులకు సంబంధించి సకాలంలో వర్షాలు కురవాలని చెప్పి కోరుకుందాం. ఇది భారత వాతావరణ శాఖ అందిస్తున్న రిపోర్ట్. తెలుగు ప్రజలకు శుభవార్త అని చెప్పవచ్చు. 3 రోజుల ముందుగానే ఋతుపవనాలు తాకడంతో పూర్తిగా తెలుగు ప్రజలకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఎండకి వేడిగా ఉన్న ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడు ఋతుపవనాలు రాకతో వర్షాలు కూడా అక్కడక్కడ పడడంతో వాతావరణం చల్లబడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు విశాఖ వాతావరణ శాఖ అధికారి సునంద మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడున్న అంచనాల ప్రకారం 19వ తారీఖు కల్లా అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో ఈ నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా అన్నీ అనుకూలంగా ఉన్నట్లయితే ఇది మరింత ప్రొసీడ్ అయ్యి మన నార్మల్ ఆన్సెట్ ఆఫ్ డేట్స్కి, అంటే నార్మల్ డేట్ ఏంటి అంటే కేరళకి 29th, సో అట్లా ఉంటుంది. ఈ విధంగా ఇవి నార్మల్ డేట్స్ అనమాట. సాధారణ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా సాధారణమైనటువంటి నార్మల్ డేట్ ఆఫ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అనమాట. సో ఈ విధంగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. అంటే ఇక్కడ అరేబియా సముద్రంలో అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క పరిస్థితులు ఈ డేట్స్ కల్లా మనకి ఋతుపవనాలు వచ్చే అవకాశం. అంటే నిన్నటి వరకు పూర్తిగా ఎండ అయితే ఎక్కువగా ఎండలు కాసాయి, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఒకసారిగా ఋతుపవనాలు రావడంతో ఈ వాతావరణం కూడా మార్పులు చెందడంతో ఏ విధంగా చూస్తుంది? ప్రస్తుతం ఉన్న వర్షాలు ఈ ఋతుపవనాల వల్ల కాదు. ఇప్పుడు ఇక్కడ ట్రఫ్ అనేది ఒకటి ఉంది, ఉపరితల ద్రోణి అలాగే ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా నార్త్ కోస్టల్ జిల్లాల్లో కానీ లేకపోతే సౌత్ కోస్టల్ జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఇప్పుడు రెయిన్స్ పడుతున్నాయి. ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో రెయిన్స్ అనేవి రికార్డ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే హెచ్చరికలు అన్నీ కూడా జారీ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ 3 అవర్స్కి మనకి ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అనేది వార్నింగ్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ రోజంతా కూడాను ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అలాగే ద్రోణి ప్రభావంతో మాత్రమే ఈ యొక్క రెయిన్స్ అనేవి రికార్డ్ అవుతూ ఉన్నాయి. మరి 2 రోజులు కూడాను ఈ యొక్క రెయిన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. 1 లేదా 2 చోట్ల ఉంటూ ఈరోజు మాత్రం భారీ వర్షం కూడా మన నార్త్ కోస్టల్ జిల్లాల్లోనే ఇవ్వడం జరిగింది. సో ఇది పరిస్థితి అండి. రానున్న 2 రోజులు కూడా అంటే మార్నింగ్ అంతా కూడా టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి, ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువ ఉంటుంది, 11 to 3 అనేది ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్ దాట్ అంటే కొన్ని ప్రాంతాల్లో ఆఫ్టర్నూన్ నుంచే క్లౌడ్ డెవలప్మెంట్ అయ్యి మనకి రెయిన్ వెదర్ అనేది వచ్చేస్తుంది.
వైరస్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం వేడి ఉక్కపోత వాతావరణం అనేది కొనసాగుతుంది. రాయలసీమలో ఎక్కువ ప్రాంతం అంతా కూడా వేడి ఉక్కపోత వాతావరణం ఉంటుంది. వేరేజ్ నార్త్ కోస్టల్ జిల్లాలో ఎక్కడైతే క్లౌడీ వెదర్ ఉందో అక్కడంతా కూడా కూల్ అయిపోయి గుడ్ వెదర్ అనేది ఉంది. ఈవెన్ కొన్ని ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు కూడా ఉంటాయి. ఈ ఉరుముల మెరుపులు కూడి జల్లులు వచ్చినప్పుడు ముందుగా మనకి ఈదురుగాలులు కూడా ఉన్నాయి. ఈదురుగాలుల యొక్క వేగం గంటకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీచే పరిస్థితి ఉంది. మరి ఈ 2 రోజులు కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఫిషర్మెన్స్కి ఏమైనా అలర్ట్స్ అని చెప్పారు? మత్స్యకారులకి మరి ఏమీ హెచ్చరికలు లేవు, ఎందుకంటే తీరం వెంబడి గాలులన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. ఓన్లీ ఈ యొక్క థండర్ స్టార్మ్ ఎక్కడైతే ఉంటుందో, అంటే ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే ఈ యొక్క ఈదురుగాలులు, అది రెయిన్ వచ్చే ముందు మాత్రమే ఉంటుంది. వన్స్ రెయిన్ రాగానే మరి అంతా నార్మల్ అయిపోతుంది. పక్క రాష్ట్రాల్లో కూడా చాలా రాష్ట్రాల్లో పూర్తి ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది కారణం ఏంటంటారు? సో ఇదే ఈ యొక్క మనకి కర్ణాటక నుంచి కేరళ వరకు, అలాగే ఇక మరాఠవాడ రీజియన్లో ఒక ఉపరితల ఆవర్తనము, అలాగే ఈ ప్రాంతాల్లో కూడా ఆయా ప్రాంతాల్లో కొంచెం చిన్న వెదర్ అనేది ఉంది. సో వాటి వలన కూడా వేరే వేరే రాష్ట్రాలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇదిగోండి కేరళ ప్రాంతంలో సో మనకి ఉపరితల ఆవర్తన ధోరణి ప్రభావంతో ఇక్కడ కూడా రెయిన్స్ ఉన్నాయి. లైట్గా ఇక్కడ తమిళనాడు, అలాగే కోస్తా ఆంధ్ర ఈ ప్రాంతంలో, ముఖ్యంగా నార్త్ కోస్టల్ జిల్లాలో మనకి రెయిన్స్ అనేవి నమోదవుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. తెలంగాణలో అంటే ఈ యొక్క ఈ డైరెక్షన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో, అంటే ఆంధ్రాన అనుకున్నటువంటి తెలంగాణలో మాత్రమే రెయిన్స్ పడుతున్నాయి. ఇది విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా అయితే ద్రోణి ప్రభావంతో ఈ 3 రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడైతే ఈ ఆవర్తనం ఏర్పడిందో అక్కడే ఈ వర్షాలు పడుతున్నాయని చెప్తున్న ప్రశ్న. అలాగే కొన్ని రాష్ట్రాల్లో కూడా అయితే ఈ తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే తెలంగాణలో కూడా మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని కూడా చెప్తున్నారు. అయితే తెలుగు రాష్ట్ర ప్రజలకు మాత్రం శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు ఈ ఎండలకు అల్లాడిపోయిన ప్రజలు ఇప్పుడు ఋతుపవనాలు ముందుగా